దేవునికి స్తోత్రం. ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇది ఒకటి చూడండి, ఇక్కడ ఉంది. అది అది కూడా ఇవి వరుసగా ఉన్నాయి కదా. ఇదొకటి కనపడితే ఇది పెడుతున్నానులే. కృపలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, యేసు క్రీస్తు యొక్క కృపలోనికి వచ్చినటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను ముగింపులో. నువ్వేమో దేవుడు ఏం చేస్తాడో అని జుట్టు పీక్కుంటూ ఉంటావు. దేవుడేమో ఇలాగ మొత్తం రెడీ చేసి పెట్టుంటాడు. పెట్టున్నాడు. నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడుండి ఈ మొత్తాన్ని అడుగుతుంటావు. నువ్వు ఇక్కడుండి ఈ లైన్లో ఉన్నాయని అడుగుతూ ఉంటావు. ఆయన అంటాడు, కొంచెం ముందుకు పదా అంటాడు. 2 అడుగులు వేసి, ప్రభా ఎప్పుడు తండ్రి, కొంచెం ముందుకు పదా అంటాడు. ప్రభా ఎప్పుడు తండ్రి, ఎప్పుడు నేను మొర పెడతా ఉంటా అంటాడు. ఇంకొంచెం ముందుకు పదా అంటాడు. అంటే ఇది కాలగమనం, కాల ప్రయాణం. మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్రేక్ కొట్టి, ప్రభా ఎప్పుడు తండ్రి అంటే ఇంకొక 2 అడుగులే అంటాడు. 2 అడుగులు వేసినప్పుడు అప్పటిదాకా నువ్వు ఆరాటపడింది నీకు దక్కింది. కాసేపు స్తుతి పాటలు ఉంటాయి, స్తోత్రాలు ఉంటాయి, కృతజ్ఞత కూటాలు ఉంటాయి, మామూలుగా ఉండదు హడావుడి. అయిపోయిందా, ఇది వచ్చేసింది, అమ్మయ్య స్తోత్రం హల్లెలూయా. ఇక మళ్ళీ ఇక్కడ నుంచి ఇంతటితో ఆగదు మన తపన. అర్థమవుతుందా మీకు చెప్పేది? ఇంతటితో ఆగదు, మళ్ళీ చాలా ఉండలా. ఒక్కొక్క ఘట్టంలో పెళ్ళైన దాకా ఒక తపన, పెళ్ళైనాక ఇంకొక తపన. అది పెళ్ళైన దాకేమో ఒక తపన, పెళ్ళైనాక పిల్లలు పుట్టినాక ఇంకొక తపన. వాళ్ళ ఫ్యూచర్ కోసం మరో తపన. ఈ విధంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది పొందుకున్నాక స్తోత్రం ప్రభా అని చెప్పి స్తుతిస్తూ ఉంటాం. తర్వాత మళ్ళీ అడగటం మొదలు పెడతాం, అయ్యా మరి దాని సంగతి ఏంది ప్రభా, దాని సంగతి ఏంది ప్రభా, కొంచెం ముందుకెళ్ళి అంటాడు. విషయం ఏంటంటే మనకేమో ఇవన్నీ కనబడవు, దేవుడికేమో అవన్నీ కనబడుతున్నాయి. అది తేడా. మనకి కనబడవు, భవిష్యత్తులో చూడగలమా మనం? ఆయనైతే దావీదు ఇంకా పుట్టక ముందే దావీదుని రాజుగా డిసైడ్ చేశాడు. ఆయన గొర్రెల గాత్తం మొదలుపెట్టాడు. చివరికి మీరు చూస్తే మలుపులు తిరిగి రాజు అయ్యాడు. బ్రదర్, నా తండ్రి నీకు సిద్ధపరిచిన స్థానానికి ఖచ్చితంగా రీచ్ అవుతావు. దాన్ని ఎవ్వడం ఆపలేదు. సిస్టర్, మై డియర్ సిస్టర్, నా దేవుడు నీకు సిద్ధపరిచిన స్థానానికి తప్పకుండా రీచ్ అవుతావు. దాన్ని ఎవ్వడం ఆపలేదు. నిజమమ్మా, మనకేమో కనపడవు, ఏమో దేవుడు మర్చిపోతాడేమో అని మన ఫీలింగు. ఆయనేమో వెర్రి మొహమప్ప, నాకు గుర్తులు చేస్తుంటావు నువ్వు, నాకు తెలిసి కనపదా అంటాడు. ప్రార్థన చేస్తున్నావుగా, మొర పెడుతున్నావుగా, నా దగ్గర వచ్చినాయి కదా మొరలన్నీ, విన్నాను కదా, నేను చూస్తాలే, నీకు సిద్ధపరిచే ఉంచాలే, పద ఆ ఘట్టానికి పో, నీకు అందిస్తా. ఇక్కడ నుంచి కొంచెం ప్రయాణం చేసినాక ఇద్దక్కిద్ది. మళ్ళీ కృతజ్ఞత కూటాలు, స్తోత్రాలు, హల్లెలూయా, పాటలు, ఆరాధన అయిపోయింది. స్తోత్రం 2. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అయింది. ప్రభా మరి దాని సంగతి ఏంది నాన్న, మొదలుపెట్టాం మళ్ళీ పద అక్కడ సిద్ధపరిచే పద. ఆ ఘట్టంలో పోయినప్పుడు అక్కడ అందుకుంటావు. మళ్ళీ నువ్వు ఆ మజిలీకి చేరినప్పుడు నీకు సిద్ధపరిచింది నీ కళ్ళకు కనపడిద్ది.
అవన్నీ ఒకటొకటిగా నీకు అందుతున్నప్పుడు నీకు ఒకటి క్లియర్గా అర్థమైద్ది. ఏంటో తెలుసా? దేవా, ముందే సిద్ధపరిచావా నాకు? ఎంత ఇష్టమయ్యా నేనంటే నీకు. దాచిపెట్టావా ప్రభు నా కోసమే అంటాడు. నీ కోసమే తగి ఏడిచావుగా, తీసుకోపో అంటాడు. ఇన్ని పొందిన తర్వాత కూడా మళ్ళీ తపనాగదు. ఏం చేయదు, మన బతుకంతా అంతే. ఇన్ని పొంది కుప్ప పెట్టుకొని అనుభవించి కూడా మళ్ళీ ఇక్కడ నుంచి ప్రభా మరి దాని సంగతి ఏంది నాయన, మళ్ళీ ఏడుపులు స్టార్ట్ అవుతాయి. ఆయన అంటాడు, ఇన్ని ఇచ్చా కదా, ఇవన్నీ నీకోసం ముందే సిద్ధపరిచి ఆ ఘట్టంలో వచ్చినప్పుడు నీకు అందించా కదా, దాన్ని కూడా సిద్ధపరిచాను పదా అంటాడు. ఆ కాలఘట్టంలోకి వచ్చినప్పుడు అది నీకు తప్పకుండా అందిద్ది. ఈ విధంగా ఏ మజిలీలో ఎక్కడ నీకేమేమి ఎదురు కావాలో, ఏమేం పొందాలో, ఏమేమి ఆశిస్తున్నావో అవన్నీ కూడా గొర్రెలు కాసుకునే నన్ను రాజును చేసావు కనుక నువ్వు గుడారంలో ఉంటావు, నాకు ఇష్టం లేదు ప్రభువా, నీ కోసం మందిరం కట్టాలనుకుంటున్నానని దావీదంటే, అవునా కడతావా మందిరం? నువ్వు కాదులే కానీ మీ అబ్బాయి కడతాడులే, నీలో నుండి వచ్చే నీ కుమారుడు నాకు మందిరం కడతాడని దావీదుకు చెప్పాడు. అంటే కొడుకును సిద్ధపరిచాడు, కొడుకు కట్టే మందిరాన్ని కూడా, దానికి కావలసిన సరుకులు కూడా దావీదుకు ముందే ఏర్పరిచాడు. ముందే 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 డిసైడ్ అయిపోయింది కృపలో నీకు నిత్య జీవం. ముందే డిసైడ్ అయిపోయింది కృపలో నీకు కావలసిన అవసరాలకు అవసరతలకు సహాయము ముందే డిసైడ్ అయిపోయింది, నిర్ణయించబడింది. ఎందుకంటే నువ్వు కృపలో ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హాస్టల్లో ఉన్న వాళ్ళకి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల ఫుడ్ వాళ్ళే రెడీ చేసినట్టు దేవుని బడిలో ఉన్న నీకు, నాకు, మనకి సమస్తాన్ని నా తండ్రి సిద్ధపరిచే ఉంచాడు. నమ్మితే మనస్ఫూర్తిగా స్తోత్రం చెప్పు. పొందుకుంటావా? ఇప్పటికే చాలా పొందానన్నా ఇక ముందు కూడా పొందుతానన్నోళ్ళు చేతులు ఎత్తండి. సందేహం లేదుగా. మరి కలవరం దేనికి? ఇంకా దిగులు దేనికి? కన్నీళ్లు దేనికి? చెప్పు.